ఎంత బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా మనం వితిన్ సెకండ్స్‌లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ ఎస్ హుక్స్ యూజ్ చేసేసి, ఈ ఎస్ క్యూబ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఇవి మనకి దొరుకుతాయి, ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. సో, వాటిని ఇలా ప్లేస్ చేసేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవాలనుకున్నవన్నీ వాటికి హ్యాంగ్ చేసుకోవటమే. నేను ఇవైతే మీషోలో తీసుకున్నాను. హుక్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ డెకర్ చేసుకునే ఐటెమ్స్ అన్నీ మీషోలోనే తీసుకున్నాను. వీటి లింక్స్ కావాలనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్ లింక్స్ అనేవి మీ ఇన్బాక్స్‌కి వచ్చేస్తాయి. నేను ఇలా ఒకే దానికి వచ్చినవి 2 పార్ట్స్‌గా చేసేసుకొని నేను డెకర్ కోసం ఇలా డిఐవై చేసుకున్నాననమాట. ఇది 2 కలిపేసి 1 సింగిల్ చేసేసి కింద లోటస్‌ని డిటాచ్ చేసి ఇక్కడ అతికిచ్చేసుకున్నాను. సో, ఇలా అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాస్మిన్ లైక్ ఫ్లవర్స్ ఇవి కూడా తీసుకున్నాను. వీటి లింక్స్ అనేవి అన్నీ నేను కింద లింక్ అని కామెంట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఇన్బాక్స్‌కి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలాంటి గార్లాండ్స్ తీసుకున్నాను. 6 వచ్చినాయి సెట్‌కి. ఆరెంజ్, రెడ్ అండ్ యెల్లో వచ్చినాయి దీనికి. నేను పైన అవి డెకరేషన్ కోసం యూజ్ చేశాను. సో, ఇవన్నీ బడ్జెట్ రేంజ్‌లో వచ్చినాయి. సో, ఆ హుక్‌కి ఎలా యూజ్ చేస్తున్నానో ఇప్పుడు చూపిస్తాను నేను. జస్ట్ మనం వితిన్ సెకండ్స్‌లో మనం ఆ హుక్‌కి తగిలిచ్చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన బడ్జెట్‌లో కావాల్సిన బ్యాక్‌డ్రాప్ వితిన్ సెకండ్స్‌లో ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ హుక్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. అండ్ పైన మనకి ఇలా తోరణంలాగా పెట్టుకోవడానికి కూడా ఈ హుక్స్ యూజ్ అవుతాయి అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ హుక్స్‌ని ఇలా ప్లేస్ చేసేసుకుంటే అవి ఈజీగా నుంచుండిపోతాయి. సో, వీటికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి.